నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి ఉచిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సర్వం సిద్ధం చేస్తామన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. 4 విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ పూర్తి చేస్తామని వెల్లడి. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న నగర మేయర్ పీలా శ్రీనివాసరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి కపస్తంభనం, అలింగనం, స్వామివారి దర్శనం చేయించిన అధికారులు. కొమ్మాది ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను ప్రారంభించిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. విశాఖను క్రీడా హబ్ గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమంటూ స్పష్టం. దక్షిణ నియోజకవర్గం ఉమెన్స్ కళాశాలలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగిన జాబ్ మేళా. యువత విద్యతో పాటు నైపుణ్యంలో ప్రావీణ్యాన్ని పెంపొందించుకోవాలి అంటూ వంశీకృష్ణ పిలుపు. రాష్ట్రంలోని ఉచిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ 4 విడతల్లో జరుగుతోందని పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఈ నెల 25వ తేదీ నుంచి జిల్లాలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పండుగ వాతావరణంలోని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అమరావతి పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మనోహర్ పాల్గొని మాట్లాడారు. మొత్తం 4 దశల్లో 1,45,00,000 కార్డులను గ్రామ వార్డు సచివాలయాల సహకారంతో రేషన్ షాపుల వద్దనే పంపిణీ చేస్తామని చెప్పారు. తొలి విడతలో 25 నుంచి విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్, తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని పంపిణీ చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. రెండో విడతలో 30 నుంచి చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు, మూడో విడతలో సెప్టెంబర్ 6 నుంచి అనంతపురం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి జిల్లాలు, 4వ విడతలో సెప్టెంబర్ 15 నుంచి బాపట్ల, పల్నాడు, వైఎస్ఆర్, కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాలోని స్మార్ట్ కార్డుల పంపిణీ చేపడుతున్నట్లుగా మంత్రి మనోహర్ పేర్కొన్నారు. స్మార్ట్ కార్డుల పంపిణీకి సంబంధించి సంబంధిత సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇస్తున్నట్లుగా మంత్రి మనోహర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజలకి మరింత సంక్షేమం అందించే విధంగా, సంక్షేమంతో పాటు పారదర్శకత, టెక్నాలజీని ఉపయోగించుకుని మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ యంత్రాంగం, పరిపాలన అంతిమంగా ప్రతి కుటుంబానికి మేము చేసే కార్యక్రమం అందే విధంగా మా వంతు మేము అడుగులు వేసుకుంటూ సుపరిపాలనలో భాగంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పింది ఏంటంటే, కామన్ మ్యాన్ని, సామాన్యుని మనం ఆదుకునే విధంగా ప్రభుత్వం నుంచి ఏ పథకం చేసినా, ఏ కార్యక్రమం చేసినా అందులో నిజాయితీ ఉండాలి. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25వ తారీఖు నుంచి స్మార్ట్ రైస్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించబోతున్నాం. దాదాపు 1,45,00,000 రైస్ కార్డ్స్ ఉచితంగా, ఇప్పుడు ఎవరికైతే కార్డ్స్ ఉన్నాయో వారందరికీ కూడా, కొత్తగా దాదాపు 6,71,000 మందికి మనం నమోదు చేసుకున్న వాళ్ళకి కూడా ఈ అవకాశం కల్పించి ఒక భారీ స్థాయిలో టెక్నాలజీని ఉపయోగించుకుంటూ, బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఇటువంటి కార్యక్రమం జరుగుండదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సమయం తీసుకుంటుంది. కానీ 25వ తారీఖున ప్రారంభించబోయే ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి అందించడానికి కోసం కూడా ఒక ప్రయత్నం చేయబోతున్నాం. విద్యతో పాటు యువత నైపుణ్యంలో ప్రావీణ్యత సాధిస్తే ఉపాధి అవకాశాలకు కొదవ ఉండదని ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు.
పాత జైల్ రోడ్లో గల ప్రభుత్వ మహిళా కళాశాలలో జరిగిన జాబ్ మేళాలో ఉద్యోగాలు సాధించిన వారికి ఎమ్మెల్యే ఆఫర్ లెటర్లు అందజేశారు. విద్యార్థి దశలోనే ప్రతి ఒక్కరూ కమ్యూనికేషన్ స్కిల్స్ ను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. చదువుతో పాటు కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ తీసుకోవాలని సూచించారు. నైపుణ్యం ఉన్న యువతకు నేడు సమాజంలో ఎంతో డిమాండ్ ఉందని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని, రాబోయే రోజుల్లో యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్పొరేటర్లు, మహిళా కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సౌత్ నియోజకవర్గంలో ఉమెన్స్ కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరగడం జరిగింది. 22 కంపెనీలు రావడం జరిగింది. సుమారు ఇప్పటికీ 300 మందిని నియర్లీ సెలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా ప్రాసెస్ జరుగుతూ ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ మందికి వచ్చే అవకాశం ఉంది. సో ఈరోజు మా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీస్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇంత మంచి అవకాశాన్ని నియోజకవర్గానికి ఇచ్చి ఇంతమంది పిల్లలు ఇవాళ పేద ప్రజలకి అండగా నిలబడినందుకు రానున్న రోజుల్లో ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు పెట్టి ఇంకా ఎక్కువ మందికి జాబ్స్ వస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికి రానున్న రోజుల తల్లిదండ్రులకు కూడా అండగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటివి హెల్ప్ చేయాలని చెప్పేసి మా స్కిల్ డెవలప్మెంట్ అధికారులని, అలాగే మా ఈ కాలేజీలో మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా మంజుల మేడం గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడ ఉదయం నుంచి ఇప్పటి వరకు ఉన్న మా నాయకులందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. భవిష్యత్తులో ఉచితంగా పథకాలు కావాలి, లేకపోతే మేము గవర్నమెంట్ మీద ఆధారపడడం అనే ఇది పోయేవాళ్ళంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక ఎంప్లాయ్ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు చేయాలి. ఇవాళ అమెరికా కానీ లేకపోతే ఎక్కడన్నా మీరు బయటకు వెళ్తే ఎవరికి వాళ్ళే పిల్లల ఎవరికి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి ధైర్యంగా హ్యాపీగా ఉన్నారు. నగర మేయర్ పీలా శ్రీనివాసరావు శనివారం సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా 98వ వార్డు కార్పొరేటర్ పివి నరసింహం ఆయనతో పాటు స్వామివారి దర్శనంలో పాల్గొన్నారు. వీరికి ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీసింగం రాధా, సహాయ కార్యనిర్వహణాధికారి కె తిరుమలేశ్వరరావు, పర్యవేక్షణాధికారి త్రిమూర్తులు, అర్చకులు నాదస్వర వాయిద్యాలతో వేద మంత్రోచ్చరణ నడుమ స్వాగతాన్ని పలికారు. ముందుగా మేయర్ ఆలయంలోని కపస్తంభనాన్ని అలంకనం చేసుకుని అనంతరం స్వామివారి మూల విరాటను దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనాన్ని చేశారు. తర్వాత స్వామివారి శేష వస్త్రాన్ని అందజేసి సత్కరించారు. అనంతరం సహాయ కార్యనిర్వహణాధికారి కె తిరుమలేశ్వరరావు గారు స్వామివారి ప్రసాదాలను వారికి అందించారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విశాఖ జిల్లా కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ఎం జగ్గునాయుడు హెచ్చరించారు. జేఏసీ ఆధ్వర్యంలోని జగదాంబ వద్ద గల సిఐటియు కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలోని కార్మిక ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ఈఓఐ ప్రైవేటీకరణపై నాయకులు కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు జగ్గునాయుడు, బి నాగభూషణం మాట్లాడారు. ఎన్నో పోరాటాలు, త్యాగాల ద్వారా విశాఖ ఉక్కును సాధించుకున్నామని అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసే అంశాన్ని మోడీ సర్కార్ ఉపసంహరించుకోవాలని అన్నారు. రాష్ట్రంలోని కూటమి నేతలు స్టీల్ ప్లాంట్ విషయంపై తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెడుతున్నారంటూ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామంటూ హెచ్చరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని జగ్గునాయుడు, నాగభూషణం డిమాండ్ చేశారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరు మీద 64 కీలక డిపార్ట్మెంట్లని ప్రైవేటీకరణ చేయడం కోసం పూనుకుంది. ఇందుకు సెప్టెంబర్ 9 లోపున బిడ్లు వేయాలని స్టీల్ ప్లాంట్ జీఎం ద్వారా నోటీసులు జారీ చేసింది. ఈఓ అంటే ప్రైవేటీకరణకి ప్రతిరూపం. ఈఓఐ ద్వారా కీలక విభాగాల్లో బడా ప్రైవేట్ సంస్థలను రంగంలోకి దించి ఆ సంస్థలు కూడా కూటమి ప్రభుత్వానికి, కేంద్ర మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి సంస్థలు రంగంలోకి పెట్టి పర్మనెంట్ ఎంప్లాయీస్ని భారీగా తగ్గించి అధికారులకు ఎటువంటి పాత్ర లేకుండా పాత కాంట్రాక్టులను పెద్ద ఎత్తున తొలగించి
నూతన కార్మికుల్ని, అది కూడా ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు తీసుకొచ్చి వారికి ఎటువంటి కార్మిక హక్కులు, ఉపాధి హక్కులు లేకుండా చేసి మొత్తం దోపిడీ చేయాలని చెప్పినది కుట్రలో భాగమే ఈ యూఐ అంటేనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ. కాబట్టి ఈ ప్రైవేటీకరణ చర్యల్ని కేంద్రంలో మోడీ ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని నిర్ణయాలు తీసుకున్నాం. విశాఖ ఉక్కు పరిశ్రమ కాపాడడానికి మరి ఏదైతే చైర్మన్ గారు చెప్పారో ఆ ప్రణాళిక ప్రకారం మీ అందరం కూడా అఖిలపక్ష కార్మిక సంఘాలు ఐక్యతగా పోరాటం చేసి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా ఉండడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పేసి మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మాయ మాటలు, మోసపూరితమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈవేళ విశాఖ ఉక్కు పరిశ్రమని పార్ట్ వైజ్గా దాన్ని ప్రైవేటీకరణ చేస్తుంది. అంటే ఎవరైనా మనిషిని చంపేటప్పుడు డైరెక్ట్గా చంపకుండా చెయ్యికి చెయ్యి, కాలుకు కాలు, ముడుకు దేనికని తీసి ఆఖరికి ముండాన్ని చూసి ముండాన్ని చంపిన విధానంగా ఈరోజు స్టీల్ ప్లాంట్లో ఉన్న అనేక భాగాలన్నింటిలో కూడా ప్రైవేటీకరణ చేసి విశాఖ ఉక్కు పరిశ్రమ ఒక ముండువు నుంచి ఆ ముండువుని ఆఖరికి ఎవరికి అప్పగించడానికి, బెత్తలకో ఎవరికి అప్పగించడానికి ఒక ప్రణాళిక ప్రకారం ఈవేళ మోడీ ప్రభుత్వం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అధికార భాషా సంఘానికి మండలి వెంకట కృష్ణారావు పేరు పెట్టడం ఎంతో అభినందనీయమంటూ తెలుగుదండు అధ్యక్షులు పరావస్తు పనిశయన సూరి అన్నారు. డాబా గార్డెన్స్లోని విజయ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇన్నాళ్లకు అధికార భాషా సంఘానికి కృష్ణారావు పేరు పెట్టడం పట్ల హర్షం వెల్లబుచ్చారు. ఇది మంచి శుభ పరిణామని, అదేవిధంగా తెలుగు భాష అభివృద్ధికి ప్రభుత్వం మరింతగా కృషి చేయాలి అంటూ డిమాండ్ చేశారు. గిడుగు జయంతి రోజున కూటమి ప్రభుత్వం తెలుగు భాష అభివృద్ధికి చేపట్టనున్న చర్యలను ప్రకటించాలని అన్నారు. మాతృభాషను పరిరక్షించుకోకపోతే భవిష్యత్తులో అది కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రభుత్వం వలె రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తెలుగు భాషకు చిత్తశుద్ధితో కృషి చేయాలని సూరి డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో పలువురు సాహితీవేత్తలు, కవులు, తెలుగు భాషాభిమానులు పాల్గొన్నారు. మహనీయుడు మండలి వెంకట కృష్ణారావు గారి పేరుతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది చాలా సంతోషించవలసినటువంటి విషయం. భాషాభిమానులందరికీ కూడా ఇది చాలా ఆనందించవలసినటువంటి విషయమే. ఆ శుభాకాంక్షలు, అభినందనలు కూటమి ప్రభుత్వానికి అంటే ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి తెలియజేయడానికి ఈరోజు ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. కాకపోతే ఇదే సందర్భంలో మనం ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నాము అంటే, సంవత్సర కాలంగా తెలుగు భాషకు మీరు ఏం చేశారు? ఈరోజు మండలి వారి పేరు పెట్టినట్లయితే అధికార భాషా సంఘానికి మీరు భాషకు సరైన మేలు చేయలేకపోతే మహనీయుడు మండలి వారిని అవమానించినట్లే అవుతుంది. ఎందుకు అంటే ప్రపంచంలో ఏ భాషకు లేనటువంటి భాషామ తల్లిని, తెలుగు తల్లిని సృష్టించినటువంటి వ్యక్తి, ఆ రూపాన్ని మనకు పరిచయం చేసినటువంటి మహనీయుడు మండలి వెంకట కృష్ణారావు గారు. ఆయన పేరు మీద మన అధికార భాషా సంఘం జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పార్టీ నేతల, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నగరంలో జరగనుందని ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి అధ్యక్షుడు రాజ్ గౌడ్ తెలిపారు. జగదాంబ వద్ద జరిగిన కార్యక్రమంలో సమావేశానికి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజ్ గౌడ్ మాట్లాడుతూ ఈ నెల 30న నగరంలో రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతుందని తెలిపారు. వన్ టౌన్లోను ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో జరిగే సమావేశాన్ని విజయవంతం చేయాలి అంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జనసేనాని సమావేశానికి స్టేడియంలో విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సమావేశానికి గాను జనసేన ముఖ్య నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు, పార్టీ అనుబంధ సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో హాజరవుతారని ఆయన తెలియజేశారు. జనసేన విశాఖ నగర అధ్యక్షుడు ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయని చెప్పారు. సైనికుల సమావేశం విశాఖపట్నంలో అవకాశం కల్పించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి తరఫున కృతజ్ఞతాభినందనలు తెలుపుకుంటున్నాం. ఉత్తరాంధ్ర గడ్డ జనసేన అడ్డాన్ని నిరూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆయన 30వ తారీఖు సభకి వేలాది మంది కార్యకర్తలు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్నారు. ఈ కార్యక్రమం భారీ ఎత్తున జయప్రదం అవుతుందని ఈరోజు తెలియజేస్తున్నాం. అదేవిధంగా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ సభ గ్రాండ్ సక్సెస్ అవుతుందని తెలియజేస్తున్నాం. విశాఖను క్రీడా హబ్గా తీర్చిదిద్దుతామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ను ఇతర రంగాలతో పాటు క్రీడా రంగాల్లో కూడా నెంబర్ 1గా నిలబెడతామని ఆయన అన్నారు.
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కొమ్మాది ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో అమరావతి ఛాంపియన్షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గచ్చిబౌలి మాదిరిగా విశాఖలో కూడా ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉండాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు కొమ్మాదిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను శ్రీకారం చుట్టారని చెప్పారు. దివ్యాంగుల కోసం దేశంలోని 2 స్టేడియాలు మంజూరు చేయగా దక్షిణాదిలో 1 ఆంధ్రప్రదేశ్కు కేటాయించారని పేర్కొన్నారు. కొమ్మాదిలో 22 ఎకరాల్లోని 200 కోట్లతో ఈ దివ్యాంగుల స్టేడియం నిర్మించనున్నామని వెల్లడించారు. ప్రత్యేక క్రీడా పాలసీ తీసుకురావడం సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు గాను ప్రభుత్వ స్థలం, ఉన్నత ఉద్యోగం, నగదు ప్రోత్సాహకం ఇస్తున్నానని వివరించారు. విశాఖ నగరంలో నేర నియంత్రణకు నిందితులను పట్టుకొని అరెస్టు చేయడంతో సత్ఫలితాలిస్తున్నాయని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి పేర్కొన్నారు. విశాఖ నగరంలో వివిధ ఆస్తి నేరాల విభాగాల కింద జూలై నెలలో 101 చోరీ కేసులు నమోదయ్యాయి. దీంతో నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి సూచనల మేరకు డీసీపీ క్రైమ్ లతా మాధురి పర్యవేక్షణలో సమర్థవంతమైన పోలీసింగ్, సాంకేతిక సహాయంతో 64 చోరీ కేసులు ఛేదించామంటూ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి వివరించారు. నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జూలై నెలకు సంబంధించి రికవరీ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి మాట్లాడుతూ జూలై నెలలో నగర పరిధిలో 101 చోరీ కేసులు నమోదయ్యాయని, అందులో 64 చోరీ కేసులను విజయవంతంగా ఛేదించామని అన్నారు. ఈ కేసుల్లో 66 మంది నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా చోరీ కాబడిన సొత్తుతో పాటు 250 మొబైల్ ఫోన్స్లను రికవరీ చేసిన వస్తువులను రికవరీ మేళా ద్వారా బాధితులకు అందజేయడం జరుగుతోందని తెలిపారు. 101 కేసు ప్రాపర్టీ అఫెన్స్ రిపోర్ట్ అయింది. మరి అందులో 64 కేసెస్ డిటెక్ట్ అయినాయి. 66 అఫెండర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ 1,20,28,120 రూపాయలు విలువైన ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. అందులో బంగారము కేజీ 263.80 గ్రామ్, వెండి 1,923 గ్రామ్స్ 0.71 గ్రామ్స్, అంటే 1 కేజీ 920 గ్రామ్. క్యాష్ 14,32,350 రూపాయలు. మోటార్ సైకిల్స్ 15, కార్స్ 2, ఆటో 1, మొబైల్ ఫోన్స్ 259, ల్యాప్టాప్ 1, వేయింగ్ మెషిన్ ఒక లోడర్ 1, కాపర్ వేర్ 29 కేజీలు, స్టెయిన్లెస్ స్టీల్ కౌంటర్స్ 2. సో మనం చూస్తే ప్రతి నెల మనం లాస్ట్ మంత్ కంటే ఎక్కువ చేస్తున్నాం. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో జూనియర్ అసిస్టెంట్ల పదోన్నతి కల్పించే విషయంలో సర్వీస్ రూల్స్ కు విరుద్ధంగా అధికారులు వ్యవహరించడంపై హైకోర్టు న్యాయవాది బెలగం ఉమామహేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. జీవీఎంసీ అధికారులు జూనియర్ అసిస్టెంట్ల పదోన్నతి నిబంధనలను త్రొంగలో త్రొక్కి ఉద్యోగుల ప్రాథమిక హక్కుకు భంగం కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మద్దిలపాలెంలో ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జూనియర్ అసిస్టెంట్స్ కు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించే విధానంలో సీనియారిటీ పాటించకపోవడం దారుణమని అన్నారు. 2014 నుంచి జూనియర్ అసిస్టెంట్ల విధులు నిర్వహిస్తున్న కొంతమందికి సరైన పద్ధతిలో పదోన్నతి కల్పించకుండా రూల్స్ కు వ్యతిరేకంగా జూనియర్స్ కి సీనియర్స్ కి, సీనియర్స్ ని జూనియర్స్ గా చూపిస్తూ పదోన్నతి కల్పించడం ఉద్యోగుల ప్రాథమిక హక్కులను కాలరాయడమని ఆరోపించారు. ఈ నేపథ్యంలో బాధ్యత గల వ్యక్తిగా కొంతమంది బాధిత ఉద్యోగుల తరపున తాను హైకోర్టులో రిట్ పిటిషన్ వేశానని అన్నారు. ఇప్పటికైనా జీవీఎంసీ కమిషనర్, మేయర్ జూనియర్ అసిస్టెంట్ల పదోన్నతి విషయంలో ప్రత్యేక దృష్టిని సారించి 2014 నుంచి 2021 వరకు ఉన్న జాబితాలో ఉన్న జూనియర్ అసిస్టెంట్లను సీనియారిటీ ఆధారంగా సీనియర్ అసిస్టెంట్లకు పదోన్నతిని కల్పించాలని కోరారు. లేని పక్షంలో వ్యవస్థ పట్ల బాధ్యత గల ఓ న్యాయవాదిగా వీరి తరపున న్యాయస్థానంలో న్యాయ పోరాటం కొనసాగిస్తామని ఈ సమావేశంలోని హైకోర్టు న్యాయవాది పి సూర్య తరణి పాల్గొన్నారు. చాలా కాలం సర్వీస్ రూల్స్ లేకపోతే
మనకి మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1979లో ఒక ప్రావిజన్ ఉంది, ట్రాన్సిషనల్ ప్రావిజన్ అంటారు దాన్ని. ఆ ట్రాన్సిషనల్ ప్రావిజన్ ప్రకారం ఏం చేశారంటే మున్సిపాలిటీస్లో ఉన్న నిబంధనలు ఏముంటే అవి కానీ, లేదంటే అదర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి రూల్స్ ఏమైనా ఉంటే కానీ తీసుకొచ్చి బారోడ్ బేసిస్ అంటే ఎవరో సర్వీస్ రూల్స్ తీసుకొచ్చి మనకు అనువర్తింపజేసుకొని చేసేవాళ్ళు. చేసి వీళ్ళకి సీనియారిటీని పరిగణించడానికి కానీ, లేదా పదోన్నతులు కల్పించడానికి కానీ, లేదా నియామకాలు జరపడానికి కానీ టోటల్గా ఈ ప్రక్రియకి సంబంధించినటువంటి సర్వీస్ రూల్స్ అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి బారో చేసుకొని చేసేవాడు. అయితే ఈ నా పర్టికులర్గా నా సబ్జెక్ట్ ఏంటి అంటే ఈరోజు ఇందులో ఒక జూనియర్ అసిస్టెంట్ నుంచి ఒక సీనియర్ అసిస్టెంట్ కావాలంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఏం చెప్తుందంటే ఏపీ మినిస్టీరియల్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1998 ఏం చెప్తుందంటే ఒక జూనియర్ అసిస్టెంట్ ఒక సీనియర్ అసిస్టెంట్ కావాలి అంటే వాళ్ళు విధిగా అకౌంట్స్ టెస్ట్ పాస్ అయి ఉండాలి. అది ఒక్కటే నిబంధన. వాళ్ళ జనరల్ క్వాలిఫికేషన్ ఎప్పుడు ఉన్నది, అకాడమిక్ క్వాలిఫికేషన్ కింద నుంచి మీద క్వాలిఫికేషన్ అంటూ ఒకటే అందరికీ బేస్ క్వాలిఫికేషన్, అకాడమిక్ క్వాలిఫికేషన్ ఒకటి. బట్ దానికి అడిషనల్గా వీళ్ళు ఏంటంటే ఒక టెస్ట్ పాస్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ అకౌంట్స్ టెస్ట్ ఫర్ ది ఎంప్లాయీస్ ఆఫ్ లోకల్ బాడీస్ అని ఒక టెస్ట్ ఉంది. ఆ టెస్ట్ పాస్ అయిన ప్రతి ఒక్కరూ సీనియర్ అసిస్టెంట్ పోస్ట్కి పదోన్నతి పొందడానికి అర్హులు. అసలు ఒరిజినల్ రూల్ అది. అయితే ఈ మధ్యన 2014లో గవర్నమెంటు ఎస్పెషల్లీ మన మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ కంటూ కొన్ని నిబంధనలు అయితే ఫ్రేమ్ చేసింది, సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేసింది 2014లో. వాటిని ఏంటంటారంటే జీవీఎంసీ మున్సిపల్ మినిస్టీరియల్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్. 2014లో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మినిస్టీరియల్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అని 2014లో సర్వీస్ నిబంధనలు ఇచ్చారు. ఆ సర్వీస్ నిబంధనల ప్రకారం ఒక జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ కావాలి అంటే జనరల్గా రూల్స్ ఏం చెప్తున్నాయంటే ప్రొబేషన్ కాలం డిక్లేర్ కావాలంటే 2 years ఆఫ్ సర్వీస్ చేస్తే చాలు. అలాగే సీనియారిటీ కావాలంటే వాళ్ళ డేట్ ఆఫ్ జాయినింగ్ని కన్సిడర్ చేయాలి. ఇది విడిచిపెట్టి 2014లో ఉన్నటువంటి ఒక పర్టికులర్ 2 persons ఎగ్జాంపులరీగా చెప్తున్నాను నేను, ఒక ఇద్దరిని వైలేట్ చేసి 2014లో జాయిన్ అయినటువంటి ఎవేట్ పక్కన పెట్టి వాళ్ళకి తర్వాత రావాల్సిన సీనియారిటీని వాళ్ళ తర్వాత వచ్చి వాళ్ళు జూనియర్స్ అవ్వాలి కదా, వాళ్ళని తీసుకొచ్చి ఒక 23 మందిని వీళ్ళ తర్వాత వచ్చేవాడిని ఒక 23 మందిని మీదకి పెట్టి సీనియారిటీ అనేది వైలేట్ చేస్తారు. ఆ వైలేషన్ ఆఫ్ సీనియారిటీ మీద కోర్టులో కూడా గొడవ జరుగుతుంది దీని మీద. ఇంకా దాని మీద జడ్జిమెంట్స్ ఏం రాలేదు. ఇన్ ది మెయిన్ టైం ఏం చేస్తున్నారంటే వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్లో వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నారు. మొన్న కూడా ఏదో మీటింగ్ పెట్టినప్పుడు చెప్పారంట ఆర్డీసీ గారు, మేము ఎట్లాగా ప్రొసీడ్ అవుతాం, మాకు తెలిసిన రూల్ ఇది, ఇలాగే చేస్తామని చెప్తున్నారట. బట్ దట్ ఈస్ క్వైట్ అగెన్స్ట్ ది రూల్స్. సీతంపేట జంక్షన్లో శ్రీ దుర్గా గణపతి దేవస్థానంలో గణపతి నవరాత్రి మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు సారిపల్లి గోవింద్ తెలిపారు. ఆలయంలో జరిగిన మీడియా సమావేశంలో సారిపల్లి గోవింద్ ఆలయ ప్రధాన అర్చకులు మహోత్సవాల వివరాలను తెలిపారు. ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా గణపతి నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ నెల 27న ప్రారంభమై వచ్చే నెల 5వ తేదీతో ఉత్సవాలు ముగుస్తాయని అన్నారు. ప్రతిరోజు ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు, సహస్రనామాలు, అర్చనలు జరుగుతాయని తెలిపారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో ప్రతిరోజు సాయంత్రం పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు సారిపల్లి గోవింద్ అర్చకులు తెలిపారు. భక్తుల ఉత్సవాలు విజయవంతం చేయాలని కోరారు. మరి దుర్గా గణపతి ఆలయం సీతంపేట అంటే మరి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి మన దుర్గా గణపతి స్వామివారి గుడి. కావున మరి ఈరోజు ఇచ్చేసినటువంటి మా దుర్గా గణపతి ఆలయ ఈవో రమాబాయి గారికి మరి మా కమిటీ 1992 ఏదైతే మరి ఆ రోజు స్థాపించి ఆ రోజు నుంచి మా కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కమిటీ మెంబర్స్కి మరి ఉత్సవ కమిటీ మెంబర్స్కి ముఖ్యంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మరి ప్రతి ఏటా ఎలాగైతే జరుగుతుందో మరి ఈ సంవత్సరం కూడా దగ్గర దగ్గర 27 తారీఖుని ఉదయం 4 గంటల నుంచి స్వామివారి గణపతి హోమం, స్వామివారి అభిషేకం, సహస్రనామార్చన, తర్వాత ప్రసాద వితరణ ఉంటుంది. మరి సాయంత్రం 5 గంటల నుంచి మరి ఈ పురవీధుల్లో స్వామివారి భారీ స్టేజీలతో మరి ఆ కార్యక్రమం 4-5 స్టేజీలతో మరి 27వ తారీఖు సాయంత్రం 6 గంటల నుండి స్వామివారి ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి. సీతంపేట మెయిన్ రోడ్లో దుర్గా గణపతి వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా 27వ తారీఖున బుధవారం రోజు వినాయక చవితి నుంచి 5వ తారీఖు వరకు స్వామివారి అవతారాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం జరుగుతుంది. వినాయక చవితి రోజు నాడు ఉదయం నుంచి స్వామివారికి హోమము, పంచామృతాభిషేకము, సహస్రనామార్చన, తర్వాత భక్తులకి దర్శనములు, తర్వాత ఉచిత ప్రసాదం జరుగుతుంది. చవితి రోజు నాడు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు, మంచినీటి సదుపాయం, ఉచిత ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయులకు, ఉత్సవ కమిటీ వారికి, గ్రామస్తులందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఎంబీపీ కాలనీ డబుల్ రోడ్లో గల డేటా అప్రో సెంటర్లోని జాబ్ మేళా జరిగింది. పలువురు నిరుద్యోగులు ఈ మేళాకు హాజరై ఉపాధి అవకాశాలు పొందారు. ఈ సందర్భంగా డేటా అప్రో సెంటర్ ప్రతినిధి కిషోర్ మాట్లాడుతూ 12 కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నాయని చెప్పారు. కంప్యూటర్ స్కిల్స్ కలిగిన అనేక మంది నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు పొందారని తెలిపారు. జాబ్ మేళాలో ఎంపికైన వారికి అపాయింట్మెంట్ ఉత్తర్వులు అందజేశామని తెలియజేశారు. తమ సెంటర్ ద్వారా కేవలం కంప్యూటర్ కోర్సులో శిక్షణ ఇవ్వడమే కాకుండా వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూడా ప్రాధాన్యతనిస్తున్నామని కిషోర్ చెప్పారు. అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా నామమాత్రపు ఫీజులలోని యువత ఉపాధికి దోహదపడే కంప్యూటర్ కోర్సులో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని నగరంలోని యువకులు వినియోగించుకోవాలని కోరారు. 90s స్టార్ట్ అయింది. సో స్టూడెంట్స్కి ఎప్పుడు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఎవ్రీ 3rd సాటర్డే మేము ఈ క్యాంపస్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. ఇది దీనివల్ల ఏంటంటే మన గవర్నమెంట్కి కూడా చాలా మటుకు మిషన్ ఇండియా, స్కిల్ ఇండియా అని ఇది ఆబ్జెక్టివ్స్లో మేము కూడా హెల్ప్ చేస్తున్నాం. సో బేసిక్గా ఇప్పుడు డ్రైవ్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయి, కంపెనీలోనే రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, బట్ అన్ఫార్చునేట్లీ స్టూడెంట్స్లో స్కిల్స్ కొన్నిటికి తగ్గుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు యూత్ ఏంటంటే దే ఆర్ బిజీ విత్ సోషల్ మీడియా అండ్ డిజిటల్ మీడియా. సో వాళ్ళకి ఏంటంటే నా మెసేజ్ ఏంటంటే సిన్సియర్గా మన వైజాగ్లోనే 10 సెంటర్స్ దగ్గర మనకు ఉన్నాయండి. సో ఎక్కడో దగ్గర వెళ్ళి వాళ్ళ స్కిల్ అప్గ్రేడ్ అయినట్టయితే ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఇప్పుడు డేటా ఫర్ కంప్యూటర్స్ అనేది AICTE తాలూకు అఫిలియేటెడ్ పార్ట్నర్స్, NSDC అఫిలియేటెడ్ పార్ట్నర్స్, APSSDC అక్రిడిటెడ్ సెంటర్స్, అలా కాకుండా యాప్షేలోని వీఆర్ మెంబర్స్. సో దానివల్ల ఏంటంటే మనం స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్స్ కానీ రూపంలోని కానీ వాళ్ళ ప్రతి కాలేజీలోని బీటెక్లోని కానీ, బీటెక్ కాలేజెస్ కానీ, డిగ్రీ కాలేజెస్ కానీ వీటిలోని మేము వేరియస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇప్పటివరకు మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. శ్రీ రాధాష్టమి సందర్భంగా ఈ నెల 31న పూల అలంకరణ పోటీలు నిర్వహిస్తున్నట్లు హరే కృష్ణ మూమెంట్స్ అధ్యక్షులు యదురాజు దాసా తెలిపారు. నగరంలోని బీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పూల అలంకరణ పోటీల వివరాలను తెలిపారు. ఈ నెల 31న శ్రీ రాధాష్టమి సందర్భంగా 2 విభాగాల్లో పూల అలంకరణ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 12 నుంచి 16 సంవత్సరాలలోపు గల బాలికలు ఈ నెల 30న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పోటీలు జరుగుతాయని చెప్పారు. 31వ తేదీన 16 సంవత్సరాల పైబడిన వారికి ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ పోటీలు గంభీరలో గల హరే కృష్ణ వైకుంఠం ఆవరణలోని జరుగుతాయని చెప్పారు. పోటీలో పాల్గొనేవారు అవసరమైన పుష్పాలు వారే తెచ్చుకోవాలని యదురాజ్ దాసా తెలిపారు. ఈ పోటీలో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా 50,000, 40,000, 25,000 రూపాయలు అదే రోజు సాయంత్రం అందజేస్తామని తెలిపారు. ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని యదురాజ్ దాసా కోరారు. హరే కృష్ణ మూమెంట్ విశాఖపట్నం ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా మనం ఈ ఫ్లవర్ డెకరేషన్ కాంటెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి శ్రీ రాధాష్టమి ఉత్సవం సందర్భంగా ఈ యొక్క కాంటెస్ట్ మనం కండక్ట్ చేస్తున్నాం. మనం చూసాము ఒక వారం రోజుల క్రితం మనకి జన్మాష్టమి ఉత్సవాలు
అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. అది జరిగిన 15 రోజులకు వచ్చేదే ఈ శ్రీ రాధాష్టమి, అంటే శ్రీమతి రాధారాణి యొక్క ఆవిర్భావ దినోత్సవం. సో ఈ సందర్భంగా ఈ ఫ్లవర్ డెకరేషన్ కాంటెస్ట్ మనం కండక్ట్ చేస్తున్నాం. దీనికి వచ్చిన వెన్యూ వచ్చేసి మన హరే కృష్ణ వైకుంఠ మందిరం గంభీరం అండి, ఐఏఎం రోడ్ గంభీరంలో ఈ యొక్క కార్యక్రమం కాంటెస్ట్ నడుస్తుంది. ఇది మార్నింగ్ 10 to 12 నడుస్తుందండి. 10 to 12 ఇస్ అ కాంటెస్ట్ టైం. సో దీంట్లో 2 కేటగిరీస్ ఉన్నాయి, ఒకటి గార్లెండ్ మేకింగ్ అండ్ ఇంకొకటి బొకే మేకింగ్. సో దీంట్లో 2 కేటగిరీస్ ఆఫ్ ఐటమ్స్ అండ్ 2 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ కూడా ఉన్నారు. ఏజ్ ఒకటి పిల్లలు 12 నుంచి 16 సంవత్సరాల లోపల పిల్లలు అండ్ ఆడవాళ్ళు 16 years అబోవ్. సో వాళ్ళకి కాంటెస్ట్ ఉంటుంది. పిల్లలకు వచ్చేసి శనివారం 30వ తారీఖు అనగా శనివారం 10 గంటల నుంచి 12 గంటల వరకు, పెద్దవాళ్ళకి 16 సంవత్సరాలు అబోవ్ ఉండేటువంటి లేడీస్కి 31వ తారీఖు సండే 10 to 12 అండి. ఈ 2 రోజులు ఈ కాంటెస్ట్ జరుగుతుంది. అండ్ 31వ రోజునే మనం అనౌన్స్ చేసి వాళ్ళందరికీ కూడా మనం ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ కూడా మనం అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి. మనం టైం లిమిట్ 2 hours కింద పెట్టుకున్నాం. దెన్ దానికి సంబంధించిన మెటీరియల్స్, పూలు కానీ వాళ్ళకి కావాల్సిన స్పెషల్ మెటీరియల్స్ కానీ వాళ్ళన్నీ అక్కడ తెచ్చుకొని అక్కడే 2 hours వాళ్ళు అవన్నీ ప్రిపేర్ చేయాలి. వి డిజిటల్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి ఉచిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సర్వం సిద్ధం చేస్తామన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. 4 విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ పూర్తి చేస్తామని వెల్లడి. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న నగర మేయర్ పీలా శ్రీనివాసరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి కపస్తంభనం, అలింగనం, స్వామివారి దర్శనం చేయించిన అధికారులు. కొమ్మాది ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను ప్రారంభించిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. విశాఖను క్రీడా హబ్ గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమంటూ స్పష్టం. దక్షిణ నియోజకవర్గం ఉమెన్స్ కళాశాలలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగిన జాబ్ మేళా. యువత విద్యతో పాటు నైపుణ్యంలో ప్రావీణ్యాన్ని పెంపొందించుకోవాలి అంటూ వంశీకృష్ణ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.